తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు అలిగారు. అయితే చాలామంది అలా అలిగిన వాళ్ళని అక్కడి నుంచి గద్దె దించి బుజ్జగించడానికి చంద్రబాబు నాయుడు గారు కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు వర్కౌట్ అవ్వట్లేదు. తాజాగా బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆయనకి సీటు దక్కలేదని గత కొద్ది రోజులుగా అలిగారు. బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా బండారు సత్యనారాయణమూర్తికి సీటు కేటాయించబోతున్నారు తెలుగుదేశం పార్టీ అనే ప్రచారం అయితే జరుగుతుంది. దీనిలో భాగంగానే ఆయనకి మాడుగుల నుంచి ఆయనకి సీటు కేటాయించబోతున్నారు అనేది. ఎందుకంటే ఆ తర్వాత ఆయన అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కూడా అయ్యారు, బెంగ పెట్టుకున్నారు అనేది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఆయన మాజీ మంత్రి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతిపక్షంలో ఉన్న పోరాటాలు చేస్తూ వచ్చారు, పార్టీ కోసం కష్టపడుతూ వచ్చారు. ఆయన ఖచ్చితంగా అనకాపల్లి సీటు దక్కుతుందని అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు అక్కడ చనంనేని రమేష్ బరిలో దిగారు పొత్తులో భాగంగా. ఇటువంటి నేపథ్యంలో ఆయనకి ఎక్కడో చోట సీటు కేటాయించాలనే ఉద్దేశంతో మరోవైపు ఆల్రెడీ అన్ని సీట్లు ప్రకటించేశారు. కాకపోతే మళ్ళీ మార్పులు చేర్పులు మొదలవుతున్నాయి అనేది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే మాడుగులకు గత 5 ఏళ్లుగా ఇన్ఛార్జిగా ఉంటున్న పీవీజీ కుమార్ కూడా తీవ్రంగా నిరాశకు గురయ్యారు. ఆయన కూడా టికెట్ దక్కలేదు. 2009లో టీడీపీ నుంచి గెలిచి 2014, 2019 2 సార్లు అదే పార్టీకి అదే టికెట్ మీద పోటీ చేసి ఒక బలమైన నేతగా ఉన్న ఆయన ఓటమిని చవిచూశారు. ఒక రకంగా ఆయన మళ్ళీ ఆయనకి మళ్ళీ టికెట్ దక్కుతుంది అనుకున్న టైంలో ఆయనకి దక్కలేదు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి బండారుని బరిలోకి దింపబోతున్నారు అనే చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల నుంచి పోటీ చేయాలన్న ఆసక్తి ఎంత మేరకు ఉంది అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఖచ్చితంగా ఆయన అలిగి ఉన్నారు కాబట్టి, కాస్తంత నిరాశతో ఉన్నారు కాబట్టి, అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఆయనకి ఈ సీట్ ఇస్తే ఆయన మళ్ళీ చాలా యాక్టివ్ అవుతారు అనేది తెలుగుదేశం పార్టీకి సీనియర్లు కూడా అవసరం. కాబట్టి మరి బండారు సత్యనారాయణమూర్తి అంగీకరిస్తారా, మాడుగుల టికెట్ ఆయనకి ఇస్తారనే ప్రచారంలో వాస్తవం ఎంత చూడాలి.